మన ముకుందా జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VAపై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ ఛార్జెస్. 2025 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో చిన్న చిత్రాలు సత్తా చాటాయి. ఈటీవీ విన్ నిర్మించిన రాజు వెడ్స్ రాంబాయ్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇదే సినిమాకు ఉత్తమ దర్శకుడిగా సాయిలు ఎంపికయ్యారు. తండే చిత్రంలో నటనకు నాగచైతన్య, ఉత్తమ నటుడు, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి రష్మిక మందన ఉత్తమ నటి అవార్డులకు ఎంపికయ్యారు. బాలల చిత్రం విభాగంలో ఈటీవీ విన్ నిర్మించిన అనగనగా అవార్డు గెలుచుకుంది. మార్చి 19న అవార్డులు ప్రదానం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గద్దర్ ఫిలిం అవార్డుల విజేతలను ప్రకటించింది. ఈసారి ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ఈటీవీ విన్ నిర్మించిన చిత్రాలకు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి నిలువగా ఇదే సినిమా దర్శకుడు సాయిలు కంపాటి ఉత్తమ దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. ఇదే సినిమాలో రాంబాయి నీ మీద నాకు మనసాయనే పాట పాడిన అనురాగ్ కులకర్ణి ఉత్తమ గాయకుడిగా ఎంపికయ్యారు. రాజు వెడ్స్ రాంబాయిలో కథానాయిక తండ్రి పాత్రలో ఒదిగిన చైతు జొన్నలగడ్డకు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. ఈటీవీ నిర్మించిన లిటిల్ హార్ట్స్ చిత్రం ఉత్తమ తొలి చిత్రం అవార్డుకు ఎంపికైంది. అలాగే ఉత్తమ బాలల చిత్రం విభాగంలో ఈటీవీ నిర్మించిన అనగనగా సినిమా అవార్డు దక్కించుకుంది. ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయ్. బెస్ట్ డైరెక్టర్ గోస్ టు సాయిలు రాజు వెడ్స్ రాంబాయ్. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఫర్ రాజు వెడ్స్ రాంబాయ్. అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డ్ శ్రీ చైతు జొన్నలగడ్డ ఫర్ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీకి. అండ్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం అనగనగా. ఉత్తమ రెండో చిత్రంగా దండోరా, మూడో చిత్రంగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలు నిలిచాయి. జాతీయ సమగ్రత విభాగంలో అవార్డుకు నాగచైతన్య నటించిన తండేల్ ఎంపికైంది. ఇదే చిత్రంలో నటనకు నాగచైతన్య ఉత్తమ నటుడు, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి రష్మిక ఉత్తమ నటి పురస్కారాలకు ఎంపికయ్యారు. దండోరా చిత్రంలో నటనకు శివాజీ, యూఫోరియా సినిమాకు భూమికా చావ్లా ఉత్తమ సహాయ నటుడు, నటి పురస్కారాలకు ఎంపికయ్యారు. ఉత్తమ పర్యావరణ చిత్రంగా ఇగ్వా, ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అనిల్ రావిపూడి రూపొందించిన సంక్రాంతికి వస్తున్నాం, సామాజిక సందేశాత్మక విభాగంలో నటుడు నాని నిర్మించిన కోర్టు అవార్డులకు ఎంపికయ్యాయి. మిరాయ్ చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డు దక్కింది. దండోరా చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా మార్క్ కె రాబిన్, ఉత్తమ నేపథ్య గాయకురాలిగా కన్నప్ప చిత్రానికి సాహితీ చాగంటి అవార్డులు అందుకోనున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డుల్లో 23 చిత్రానికి రాజ్ రాచకొండ, ఛాంపియన్ చిత్రానికి రోషన్ మేకా, 8 వసంతాల చిత్రానికి అనంతిక సనీల్ కుమార్ ఎంపికయ్యారు. స్పెషల్ అవార్డుల విభాగంలో ఎన్టీఆర్ జాతీయ అవార్డు మెగాస్టార్ చిరంజీవికి దక్కింది. పైడి జయరాజ్ అవార్డుకు కమల్ హాసన్, బిఎన్ రెడ్డి అవార్డుకు సింగీతం శ్రీనివాసును ఎంపిక చేయగా నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణిల అవార్డును నిర్మాత అశ్విని దత్తును వరించింది. కాంతారావు అవార్డును పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తికి ఇవ్వనున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డుకు ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ను ఎంపిక చేశారు. సి నారాయణరెడ్డి అవార్డుకు ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజను ఎంపిక చేశారు. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన అక్కినేని నాగేశ్వరరావు పురస్కారానికి సహజ నటి జయసుధను ఎంపిక చేశారు.